రేటు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 42 ఎజెండా అంశాలపై చర్చ జరగనుంది. ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. నాలా చట్ట సవరణపై కేబినెట్ చర్చించనుంది. పలు కొత్త పాలసీలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్ పై చర్చించనున్నారు. లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణపై కీలక చర్చ జరగనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలను మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రెస్ పై చర్చించనున్నారు. లిక్కర్ కేసులు, ఇతర వ్యవహారాలపై చర్చిస్తారు. మంత్రుల పనితీరు, వైసీపీకి కౌంటర్ల విషయంలో మంత్రులకు కొన్ని సూచనలు ఇవ్వనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంపై ప్రధానంగా చర్చించనున్నారు. రేటు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 42 ఎజెండా అంశాలపై చర్చ జరగనుంది. ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. నాలా చట్ట సవరణపై కేబినెట్ చర్చించనుంది. పలు కొత్త పాలసీలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్ పై చర్చించనున్నారు. లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణపై కీలక చర్చ జరగనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలను మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రెస్ పై చర్చించనున్నారు. లిక్కర్ కేసులు, ఇతర వ్యవహారాలపై చర్చిస్తారు. మంత్రుల పనితీరు, వైసీపీకి కౌంటర్ల విషయంలో మంత్రులకు కొన్ని సూచనలు ఇవ్వనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంపై ప్రధానంగా చర్చించనున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఉన్నారు. హరీష్, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది కదా, సో దానిపైన అప్డేట్స్ ఏంటి? అందులో భాగంగానే ప్రధానంగా కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలు కనుక పరిశీలిస్తే కనుక ఇప్పటికే వరకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటుగా 42 అజెండాలతో కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది. ఎస్ఐపిబి, అదేవిధంగా సిఆర్డీఏ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి ఆమోదం కూడా కేబినెట్ తెలపేటువంటి అవకాశం కనిపిస్తుంది. నాలా చట్టానికి సంబంధించినటువంటి సవరణ కూడా ఏపీ కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా కొత్త పాలసీలపైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. కేబినెట్ లో ఎల్ఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్ స్కీమ్ల పైన కూడా చర్చించబోతున్నారు. లేఅవుట్లకు సంబంధించినటువంటి భవనాల క్రమబద్ధీకరణ పై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా కేబినెట్ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు మంత్రులతో కూడా ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించేటువంటి అవకాశం, 1 by 1 మంత్రులతో ఆయన మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా సుపరిపాలన తొలి అడుగుకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ పైన కూడా ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. వీటితో పాటుగా లిక్కర్ కేసు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మంత్రుల పనితీరు పైన, అదేవిధంగా వైసీపీకి కౌంటర్లు ఇచ్చేటువంటి విషయంలో మంత్రులు కొన్ని సూచనలు కూడా ముఖ్యమంత్రి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమన్వయంతో పాటుగా రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, రాజకీయ పార్టీలకు సంబంధించి, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేటువంటి అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి నేరుగా ముఖాముఖి నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆయా జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులుగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ హరీష్. రేటు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 42 ఎజెండా అంశాలపై చర్చ జరగనుంది. ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. నాలా చట్ట సవరణపై కేబినెట్ చర్చించనుంది. పలు కొత్త పాలసీలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్ పై చర్చించనున్నారు. లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణపై కీలక చర్చ జరగనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలను మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రెస్ పై చర్చించనున్నారు. లిక్కర్ కేసులు, ఇతర వ్యవహారాలపై చర్చిస్తారు. మంత్రుల పనితీరు, వైసీపీకి కౌంటర్ల విషయంలో మంత్రులు కొన్ని సూచనలు ఇవ్వనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంపై ప్రధానంగా చర్చించనున్నారు.
రైట్, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 42 ఎజెండా అంశాలపై చర్చ జరగనుంది. ఎస్ఐపిబి సిఆర్టీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. నాలా చట్ట సవరణపై కేబినెట్ చర్చించనుంది. పలు కొత్త పాలసీలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్ పై చర్చించనున్నారు. లేఅవుట్లు భవనాల క్రమబద్ధీకరణపై కీలక చర్చ జరగనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలను మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రెస్ పై చర్చించనున్నారు. లిక్కర్ కేసులు, ఇతర వ్యవహారాలపై చర్చిస్తారు. మంత్రుల పనితీరు, వైసీపీకి కౌంటర్ల విషయంలో మంత్రులకు కొన్ని సూచనలు ఇవ్వనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల సమన్వయంపై ప్రధానంగా చర్చించనున్నారు.